వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు తెలంగాణ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. నమస్కారం సూర్యదేవర్ లత గారు. కవిత గారికి ఈ రోజు బిగ్ షాక్ మేడం. తెలంగాణ రక్షణ సేన అని ఒక పార్టీ పెట్టుకొని దాని గురించి ఎన్నో ఆల్రెడీ చాలా రోజులుగా వివాదం జరుగుతుంది. ఈ రోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ దాన్ని రద్దు కూడా చేసింది. అయినా కూడా ఆమెను కోర్టుకు వెళ్తానంటుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే కవిత గారు అంటే విభేదాలు లేకుండా ఉంటే వేరేగా ఉండేదేమో, అంటే అరెస్ట్ కాకుండా ఉంటే వేరేగా ఉండేదేమో అన్నట్టు అనిపిస్తుంటది పాపం తనకి. ఇప్పుడు ఏంటంటే అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్ళటం, అక్కడ కొద్ది రోజులు తిహార్ జైల్లో ఉండటం, అది డ్యామేజ్ చూపెట్టి బీఆర్ఎస్ నుంచి వాళ్ళు పంపించేసేయటం బయట, నీ మూలానే పార్టీ ఓడిపోయింది అనే ఒక ముద్ర పడటం. అంటే పార్టీ ఓడిపోవటానికి ఆవిడ జైలుకి వెళ్ళటానికి కాదు కానివ్వండి, ఈ 9.5 సంవత్సరం ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ దోచుకున్నది చూసే ప్రజలు ఓడించారు. ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఉంది కదా, అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచి ఉండాలి కదా, అసెంబ్లీ ఎలక్షన్లో గెలవలేదనంటే అది కారణం కాదు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే దోచుకున్న ఈ పద్ధతిని అంతా ప్రజలు చూశారు. అంటే 9.5 సంవత్సరం టైం ఇచ్చినా కూడా వీళ్ళల్లో మార్పు రాకపోగా వేరే డెవలప్మెంట్ ఏది కనపడకుండా ఒక సిటీ మహానగరంగా ఉన్నది ఆటోమేటిక్గా అది అయ్యే డెవలప్మెంటే కానీ ఇంకా వేరే రకంగా ఎక్కడ కూడా ఇదో డెవలప్మెంట్ కనపడకపోవటం కానివ్వండి, దోచుకునింది ఎక్కువ కావటం కానివ్వండి, వీటి మూలానే బీఆర్ఎస్కి బుద్ధి చెప్పడం జరిగింది. కానీ అది కవిత జైలుకి వెళ్ళింది అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత వెళ్ళింది, పార్లమెంటు ఎలక్షన్కు బిఫోర్ వెళ్ళింది. సో పార్లమెంటు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి, అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఓడిపోవటానికి అవకాశం వచ్చింది, ఓడిపోయాము అని చెప్పి ఒక ముద్ర ఆవిడ మీద పట్టం కాబట్టి అందుకని ఆవిడ్ని పక్కన పెట్టారని ఆవిడ చెప్తుంది. సరే, అది ఎంతవరకు నిజం అనేది కొంతమంది చెప్పేది ఏంటంటే పంచుకునే దగ్గర తేడాలు వచ్చాయి, దోచేసి దాచేసిన డబ్బు పంచుకోవటానికి ఏదో 14,000 కోట్లు ఏదో తేడా వచ్చిందంట, అది ఇవ్వలేదని చెప్పేసి ఇలాంటివి ఆ జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇవ్వలేదు అనేదానికి ఒక రీజన్ చెప్పి దాంతో గొడవ స్టార్ట్ అయింది అనేది ఒకటి. సరే, ఏదేమైనా ఆవిడ పార్టీ పెట్టింది, ఏదో చిన్న సమితికి సేనకి డిఫరెంట్ పెట్టేసి పార్టీ పెట్టుకుంది. సరే, అప్పుడు ఆమోదించింది ఈసీ కానివ్వండి, తర్వాత ఆమోదించకపోవడం దాని అంటే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి, ఎవరు కంప్లైంట్ ఇవ్వనంత వరకు దాని గురించి పట్టించుకోరు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అదే ఎలక్షన్ కమిషన్ చేసిన పని కూడా. సో కంప్లైంట్ ఫిర్యాదులు ఎక్కువ వెళ్ళటం కానివ్వండి, ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారికి ఒక భయం అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే టీఆర్ఎస్ అని పెట్టుకుంటే అది ప్రాంతీయ పార్టీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ ఆవిడకి అవకాశం వచ్చేస్తుందేమో అని కేటీఆర్ గారికి ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఆయన సీఎం కావాలని ఆయన, ఈవిడ సీఎం కావాలని ఈవిడ. సో ఇద్దరు హోరాహోరీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ అనేది ఎందుకంటే జాతీయ నాయకుడు అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు. సో దాన్ని మళ్ళా టీఆర్ఎస్కి రావాలనే ఆలోచన కూడా ఉంది, ఆలోచిస్తున్నాం అనేది ఒక ప్రెస్ మీట్లో ఏదో చెప్పడం కూడా జరిగింది వాళ్ళు. కానీ ఇక్కడ ఈ లోపల కవిత గారేమో టీఆర్ఎస్ అని పెట్టేసి సో కొంచెం హడావిడి చేశారు. ఈ 4 రోజులు మనం చూసాం, 4 రోజులుగా లేదు గత జరిగింది ఇప్పటి వరకు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రోజు ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ రోజు ఏదో ఒకటి మాట్లాడటం, అది కూడా ఎస్పెషల్లీ ఆవిడ ప్రాంతీయవాదాన్ని గురించే మాట్లాడారు. ఆవిడ ఎక్కడ కూడా లోకల్ సమస్య 9.5 సంవత్సరంలో ఏదైనా అవకతవకలు జరిగింది దాని గురించి కానీ, ఇది తెలంగాణ ప్రజల సమస్యల గురించి కానీ మాట్లాడటం తక్కువ కానివ్వండి. ఎంతసేపు ఆవిడ ప్రాంతీయవాదం గురించి, అంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టటమా, ఇడుపు కాగితమా, ఇట్లా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి ఇట్లాంటి ఇష్యూలే పట్టుకొని మాట్లాడారు. అంతేగాని ఇంకా వేరే ఇష్యూలకి లేదు ఆవిడ. గతంలో జరిగిన ఇవి గురించి కానివ్వండి, 9.5 సంవత్సరం వాళ్ళు బీఆర్ఎస్ ని వ్యతిరేకించి వచ్చింది కదా, అక్కడ వాళ్ళు చేసిన స్కాముల గురించి కానీ దేని గురించి మాట్లాడలేదు. ఎంతసేపు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టినా కూడా ఏదో పాలిష్ గా మాట్లాడినట్టే అనిపించింది. నిజమే అంటారా? అది అసలు మనకు క్లారిటీ ఇక్కడ ఏంటంటే బెదిరించి వాళ్ళు పిలుచుకునేటట్టు చేద్దామనేది ఏమైనా ఉందేమో ఆవిడ ఆలోచన. ఇప్పుడు టీఆర్ఎస్ అనేది పెట్టుకొని రోజు ప్రజల్లో ఉన్నానన్నట్టు రోజు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, రోజు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతా మాట్లాడుతూ ఉందనుకోండి, సో వాళ్ళు భయపడతారేమో, కేసీఆర్ గారు భయపడతారేమో, కేటీఆర్ గారు భయపడతారేమో, వాళ్ళని మళ్ళీ పిలుచుకుంటారేమో అనేది తన స్ట్రాటజీ తనది. ఇంకో పక్క ప్రజలు ఏమంటున్నారంటే ఎంతసేపు తెలంగాణ అని పెట్టుకొని పేరు ఆంధ్రాని ఎందుకు తిడుతున్నారు అన్నట్టుగా కొంతమంది వ్యక్తీకరిస్తున్నారు. అదే నేను ప్రాంతీయవాదాన్ని తీసుకురావటం, దానిలో సక్సెస్ అవుతాం అనేది ఆవిడ ఆలోచన, అంతకుమించి ఇంకా వేరే ఏమీ కాదు కానివ్వండి. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. సో ఈవిడ కోర్టు ద్వారా నేను
తెచ్చుకుంటానని చెప్పి అంటుంది. కోర్టులు మట్టుకు ఏం చేస్తాయి? ఎలక్షన్ కమిషన్ కాదని అయితే అనదు. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. కంప్లైంట్లు అప్పుడు రాలేదు కాబట్టి ఇచ్చామంటారు, కంప్లైంట్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి సో దానికి ఏమి ఇది ఉండదు. అది కూడా కాకుండా ఒక చిన్న పేరు సేనాకి సమితికి డిఫరెన్స్ తో అది పార్టీ పేరు మొత్తాన్ని తీసేయాలంటాం అనేది కరెక్ట్ కాదేమో. అంటే వాళ్ళు టైం ఇచ్చారంటారా ఇప్పుడు కొద్దిగా ఆమెకి? టైం ఏమి ఉండదు, ఇంకేముంటది టైం, వాళ్ళు రద్దు చేసేసారు. ఈవిడ కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి ఏమైనా స్టే చేస్తుందా? సో అవి చూసుకోవాలి. స్టే తెచ్చుకున్నా కూడా అది అసలు యాక్చువల్లీ అది ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అది కూడా కాకుండా కవిత గారు పార్టీ ఎలాంటిదంటే అదే అంటారు కదా, అడక తిన్నమ్మకు 60 కూరలని. ఆవిడికి చూడండి మీరు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే దానిలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంది, సేన అనే దానిలో ఏమో జనసేనని తీసుకుంది, పార్టీ కలర్కి ఏమో తెలుగుదేశం కలర్ కొంచెం వేసుకుంది, అండ్ ఎంఐఎం కలర్కి ఏమైనా గ్రీన్ వేసుకుందేమో. అంటే నేను అనేది ఏమిటంటే ప్రతి పార్టీలోది కొంచెం కొంచెం వేసుకుంది. ఆవిడ ఆలోచన అదే అందుకనే చెప్తున్నా, అన్ని పార్టీల్లోటివి కొంచెం ఐటమ్ దానిలో కలుపుకుంది. సో అందుకని ఆ పార్టీ ఎంతవరకు సస్టైన్ అవుతుందో మీరు చూడండి. అదే కవిత గారి పార్టీ నిలబడుతుంది అనేది అయితే ఉండదు. ఆవిడ ఎలక్షన్లోకి వెళ్తే ఆవిడైనా గెలుస్తుందా అనేది కూడా నమ్మకం లేదు. ఆవిడ కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ఆవిడ వెనకాల క్యాండిడేట్లు కూడా ఎవరు అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తీసుకోండి, ఇక్కడ తెలుగుదేశం నుంచి ఆయన ఒక కాంగ్రెస్కి వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు ఎంతో అంత క్యాడర్ని తీసుకెళ్ళగలిగారు. అట్లా ఎవరైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే వెళ్ళినా ఎవరైనా తీసుకెళ్ళగలుగుతారా అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు పార్టీ పెట్టిన ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆవిడ వెనకాల ఎవరున్నారు చెప్పుకునే ఇది, ఒక ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎమ్మెల్సీలు ఉన్నారా? అది కూడా కాకుండా ఆవిడ మాజీ సీఎం కూతురు కదా, ఆ స్థాయిలో వ్యక్తి ఎంతమందిని ప్రభావితం చేసింది, ఎవరిని తీసుకెళ్ళలేకపోయింది. అంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎవరిని కూడా చేరనిచ్చేది కాదేమో, ఆవిడకి దగ్గరగా ఉండేవాళ్ళు కాదేమో అనేది ఇప్పుడు మనకు క్లియర్ కట్గా కనపడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.